మరి మందిరం లేనప్పుడు మరి తూటు కర్రలు తెచ్చుకొని ఈ చుట్టూ పెట్టుకొని ఒక టార్పాల్, టెంట్ కాదండి, టార్పాల్ వేసుకొని ప్రార్థన ఆరాధన జరిగిస్తుండగా మా పక్కన కుక్కలు వచ్చాయి, కోళ్ళు వచ్చాయి. వాటిని ఇలా కొట్టుకుంటూ మా పనులు మా ఆరాధన మేము జరిగించుకునేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ప్రేమించి 2019 సంవత్సరంలో మాకు చక్కటి మందిరాన్ని ఇచ్చాడండి. అంటే రేకులే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మాకు చాలా అమూల్యమైనది రేకుల షెడ్. ఎందుకంటే కోళ్ళతో కుక్కలతో కలిసి ఆరాధన చేసే మేము ఈరోజు గంభీరంగా ఆ యొక్క షెడ్లో కూర్చొని ధైర్యంగా ఆరాధించుకోగలిగే కృప దేవుడు మాకు ఇచ్చాడు. అందును బట్టి అందరూ జనవరి 1కి క్రిస్మస్కి భోజనాలు చేసుకొని సంతోషిస్తుండగా మేమేమి చేసుకోమండి. అందరికీ తెలుసు, మన వాళ్ళందరికీ ఈరోజు ఏంటంటే కృతజ్ఞతగా దేవుడు కనికరించి ఆయన ప్రేమించి, మరి మా దగ్గర సంఘస్థులు కూడా మా దగ్గర ఏమీ ఉండవు, అందరం పేదవాళ్ళమే. వాళ్ళకంటే వాళ్ళతో పాటు నేను ఒకదాన్ని. ఆ పరిస్థితిలో జీవించిన మేము దేవుడు మమ్మల్ని కనికరించి మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మందిరములో కృతజ్ఞతగా ఈరోజు ప్రభువా ఆ మందిరం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈ 5వ సంవత్సరంలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభు అని ఆయనను స్తుతించుట కొరకే కేవలం ఇక్కడ మేము కూడుకున్నామండి. అది కూడా మేము ఎవరిని పిలవడానికి కాదు, ఏం లేదు, మేము కలిసి ఏదో ఒక చిన్న సంతోషం కొరకే మేము దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషించడం కొరకే మేము ఇక్కడికి కూడుకున్నామని మీకు తెలియజేయడం జరిగిందండి. నా జీవితంలో నేను 2015 సంవత్సరము డిసెంబర్ 13వ తారీఖు ఆ రోజు ఆదివారము నా మొదటి పరిచయం, అంటే ప్రారంభము నీ సేవలో నిలబడ్డది. ఆ రోజు నుంచి